రిజర్వేషన్ ఇవ్వగలుగుతారా, ఇవ్వలేరు అనేటటువంటి విషయం శశి. రైట్. మనం రాజారాం యాదవ్ గారు వెర్షన్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. రాజారాం యాదవ్ గారు నమస్తే. ఆడియో క్లియర్ గా ఉందా మీకు? రాజారాం యాదవ్ గారు ఏం చెప్తారు? అసలు బీసీలలో కూడా కొంత ఐక్యత కొరవైంది, పార్టీల వారీగా కూడా విడిపోయినటువంటి నేపథ్యంలోనే రాజకీయ పార్టీలు కూడా బీసీలతో ఆడుకుంటున్నాయనేటటువంటి విమర్శలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీల రిజర్వేషన్ల డిమాండ్ల నేపథ్యంలో ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. పివి రెడ్డి గారికి, అట్లాగే మా శేషు గారికి, మా ప్రొఫెసర్ శేషు గారికి, మా గౌరీ సతీష్ గారికి అందరికీ నమస్కారం. బీసీల ఐక్యత బ్రహ్మాండంగా ఉందండి. బీసీల ఐక్యత అద్భుతంగా ఉంది. మొన్న బంద్ రోజే ఎంత గొప్పగా బీసీలందరూ పార్టీలకు అతీతంగా ఐక్యంగా ఉన్నారనే దానికి నిదర్శనం. సరే, వెనుకబడ్డ వాళ్ళ అనేది వాస్తవము, కానీ ఆ క్రమంలో నుంచి బయటకు వచ్చి ఇలా మాకు అస్తిత్వం కోసము, మా హక్కుల కోసం పోరాడే క్రమము ఇలా తెలంగాణలో ప్రారంభమైంది. గత 1.5 years చూస్తే తెలుసు. ఎందుకంటే మేము బలహీనులం అండి. ఎందుకంటే ఇవాళ ఈ దేశంలో వినిపిస్తుందా సార్? కంటిన్యూ. ఇవాళ ఈ దేశంలో 80 సంవత్సరాల స్వతంత్రంలో మాకు తరతరాలుగా అన్యాయం జరుగుతూ ఉంది. రాజ్యాంగ రక్షణ లేవు కాబట్టి అది దానికి బలైతా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఐక్యత కోసం ప్రయత్నం చేస్తాం. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ రేవంత్ రెడ్డి గారు గత 1.5 years నుంచి చేసినటువంటి ప్రయాసంతా కూడా ఇవాళ ఒక నాటకము, బూటకమని తేలిపోయింది. వారు కొండను తవ్వి మనం ఒక సామెత చూసాము. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందమన్నట్లుగా ఒక సామెత మనం చూస్తాము. మేము రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ మొత్తము కొండను తవ్వుతా ఉంటే మేము అనుకున్నాం ఏంటంటే ఏమైనా వజ్రాలు వస్తాయేమో, వైడ్యూరాలు వస్తాయేమో, బంగారం వస్తాయేమో, పెద్ద ఎత్తున మాకు సంపద వస్తుంది, ఖనిజ సంపద వస్తుంది అని చెప్పేసి అందరం కూడా భావించినాం. బీసీలు భ్రమించరు కూడా. కానీ కొండ కాదు కదా, ఎలుక కాదు కదా, తొండను పట్టలే, చివరికి చీమను కూడా పట్టలే. ఇవాళ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ లాగా బీసీల రిజర్వేషన్ల వ్యవస్థ ఒక మళ్ళీ మొదటికి వచ్చింది. రెడ్ వచ్చి మొదలైనట్లుగా మళ్ళీ మొదటికే వచ్చింది బీసీల సమస్య. నేను ఒకటే నిమిషం నాకు సమయం ఇస్తే నేను చెప్తాను. కామారెడ్డి డిక్లరేషన్ లో గతంలో పిసిసి అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారే ఆ ప్రకటన చేసిండు కామారెడ్డి డిక్లరేషన్ అనగాని. సిద్ధరామయ్య గారు చేత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు, ఎందుకంటే ఆయన బలహీన వర్గాల యోధుడు, ఆయన మండల యోధుడు, పెద్ద నాయకుడు, బలహీన వర్గాల కోసం కొట్లాడినటువంటి వ్యక్తి. ఆయనను తీసుకొచ్చి ఇక్కడ చెప్పించారు, ఎందుకంటే నమ్ముతారని చెప్పించిన తర్వాత మీరు చూసిండ్రు 1.5 years జరిగినటువంటి తతంగం ఏంటంటే ఆ కాన్సెన్సస్ లేకుండానే, రిజర్వేషన్ లేకుండా ఎలక్షన్లకు పోదామని చెప్పేసి ప్రయత్నం చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు. మొట్టమొదలు మా అదృష్టం ఏంటంటే బీసీ జనసభగా ఫస్ట్ మేలోనే, 23 మేలోనే మేము రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఎలక్షన్స్ ని వాయిదా వేయాలి, ఎలక్షన్స్ పెట్టొద్దు, ఎందుకంటే మాకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అన్నారని ఆ విషయాన్ని గుర్తు చేస్తూ బీసీ జనసభగా మొట్టమొదలు ప్రప్రథమంగా గొంతెత్తి మరి అన్ని జిల్లాలు తిరుగుతూ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు, సత్యాగ్రహ దీక్షలు, చివరికి జూలై 15వ తారీఖు నాడు సెక్రటరీ ముట్టడి చేసి మరి మేము అరెస్ట్ కూడా కావడం జరిగింది. తర్వాత క్రమంలో మనం చూస్తే మీకు తెలుసు, జీ న్యూస్ అయితే మొదటి నుంచి కూడా ఈ సబ్జెక్ట్ ని పెద్దలు భరత్ గారు అయితే చాలా సందర్భంలో దీన్ని బయట తీసుకొచ్చారు. మాకు వెన్నుదలుగా ఉన్నారు బీసీలకు. మీరంతా కూడా గమనిస్తా ఉన్నారు. వారు కాన్సెన్స్ చేయడమే వారికి ఇష్టం లేదు. కాన్సెన్స్ చేయకుండా తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేశారు. మళ్ళీ అన్ని సంఘాలు గొంతెత్తిన తర్వాత కాన్సెన్స్ చేయడం కోసము ఆయన డెడికేటెడ్ కమిషన్ లేకుండానే కాన్సెన్స్ చేయడానికి ప్రయత్నం చేశారు. మేము హైకోర్టుకు పోవాల్సి వచ్చింది. ఎందుకంటే కాన్సెన్సస్ ట్రిపుల్ టెస్ట్ అనేది రాజ్యాంగం, మా శేషు గారికి తెలుసు. ట్రిపుల్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రిజర్వేషన్ రావాలంటే ఇంపరికల్ డాటా కావాలి. అది ఇండిపెండెంట్ డెడికేటెడ్ కమిషన్ ద్వారా చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. అది తెలిసి కూడా వీళ్లకు డెడికేటెడ్ కమిషన్ వేయకుండానే కాన్సెన్స్ చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేశారు. అప్పుడు మేమంతా కూడా ముఖ్యంగా ఆర్ కృష్ణయ్య గారు పెద్దలు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఖచ్చితంగా మీరు డెడికేటెడ్ కమిషన్ వేయాలని చెప్పేసి అంటే అప్పుడు భూసాని వెంకటేశ్వర కమిషన్ వేయడం జరిగింది. తర్వాత అసెంబ్లీలో బిల్లు ఒక ప్రయాస, ఆ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. మద్దతు ఇచ్చిన తర్వాత దాన్ని ఎక్కడికి పంపాలండి? గవర్నర్కి పంపాలి. వాళ్ళు అనుకున్న పద్ధతిలో రాష్ట్రమే చేయొచ్చు అని చెప్పేసి మన 9th జీవో తీసుకొచ్చారు కదా. అంటే రాష్ట్ర గవర్నమెంటే ఆర్డినెన్స్ సంబంధం లేకుండా తర్వాత ఈవెన్ జీవో తీసుకొచ్చే వాళ్ళు రిజర్వేషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి 9th జీవో తీసుకొచ్చారు. కాబట్టి అట్లాంటి సందర్భంలో దాన్ని గవర్నర్ పక్కన
కిలోమీటర్ దూరం ఉన్నటువంటి రాజ్భవన్కి పంపకుండా మరి నడిచిపోయొచ్చు రాజ్భవన్కు, కానీ వాళ్ళు పంపించింది ఢిల్లీకి, రాష్ట్రపతికి పంపించారు. తాంబూలం ఇచ్చాము తండ్రుకు సావండి అని చెప్పేసి అక్కడ పోయి అక్కడ ఒక ప్రయాస, అక్కడ ధర్నా చేస్తారు. వంది మాగాదులు చాలా మంది పోయి అయిపోయింది పాల ప్యాకెట్ పూల ప్యాకెట్ పూల చల్లడము అయిపోయింది రిజర్వేషన్ వచ్చిందని చెప్పేసి చెప్పిన సందర్భం. తర్వాత అక్కడ కూడా నిజాయితీ ఉందంటే మరి ఉన్నాయి 2-3 రాష్ట్రాల్లో వీళ్ళకి అధికారం ఉన్నది. కర్ణాటక, తెలంగాణ, అక్కడ కోalition గవర్నమెంట్, జార్ఖండ్ లో ఉన్నది సబ్జెక్ట్ టు కరెక్షన్. అయితే హిమాచల్ ప్రదేశ్ అయితే మరి ప్రధానమంత్రి ఇప్పుడు రాహుల్ గాంధీ గారేమో ఎవరెంత ఉంటే అంత వాటా అని చెప్పేసి ఆయన మాట్లాడతాడు. సామాజిక న్యాయానికి ఇప్పుడు ఆయనే బ్రాండ్ అంబాసిడర్గా మాట్లాడతాడు. మంచిదే, సంతోషం, ఇప్పటికైనా మారింది. కానీ ముఖ్యమంత్రి గారు ఉన్న 2-3 రాష్ట్రాల ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక తెలంగాణ రాష్ట్రం నుంచి అక్కడ ధర్నా చేస్తుంటే రాహుల్ గాంధీ గారు అక్కడికి రారు, ఖర్గే గారు అక్కడికి రారు. ఈయన పోయి వీరు పోయి మా క్యాబినెట్ కానీ మిగతా మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ప్రధానమంత్రిని కలవరు, రాష్ట్రపతి దగ్గరికి అఖిలపక్షాన్ని తీసుకపోరు. ఓకే, కాబట్టి నేను అక్కడ నుంచి ఒకటే నిమిషం అక్కడ నుంచి మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉండగానే ఇక్కడ ఎంత లీగల్ ఇష్యూ మా చేస్తున్నాడు, ఇక్కడ ఎంత లీగల్ ఇష్యూలోకి నెట్టిండు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే మళ్ళీ ఒకసారి మేము బీసీ రిజర్వేషన్లు ఇక మా చేతితో మేమే ఇక అనుకోవాలని చెప్పేసి మేమే లింపలేసుకోవాలి అన్న పద్ధతిలో ఇక రావు అనే పద్ధతిలో వాళ్ళు లీగల్ గా కోర్టుల ద్వారా చెప్పడం కోసం ఇదంతా ఒక తతంగం చేసింది. అక్కడ రాష్ట్రపతి దగ్గర పెండింగ్, అసలు నువ్వు రాష్ట్రపతికి పంపద్దు, నువ్వు 9 జీవో తీసుకొచ్చినప్పుడు ఇక్కడ నుంచి జీవో తీసుకొచ్చి ఇస్తే అయిపోతుంది. ఈ 1.5 year ప్రాసెస్ అంతా అవసరం లేదు, నువ్వు దానికి కాన్సెన్సస్ అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు. ఆయన పద్ధతిలో 9 జీవో ద్వారా తీసుకోవచ్చు గవర్నర్ ప్రభుత్వం అనుకున్నప్పుడు మరి అక్కడ రాష్ట్రపతికి పంపద్దు. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉండగా నువ్వు కనీసం రాష్ట్రపతిని గడవు, అఖిలపక్షం తీసుకుపోవు, ప్రధానమంత్రి గారు గడవు, బడేబాయ్ అంటావు. కానీ అక్కడ పెండింగ్ ఉండగానే మళ్ళీ ఇక్కడ ఆర్డినెన్స్ తీసుకొస్తారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత అది గవర్నర్ పంపుతారు. గవర్నర్ దగ్గర అది పెండింగ్ ఉంటుంది, ఎందుకంటే రాష్ట్రపతి దగ్గర ఉంది కాబట్టి మరి దీన్ని తీసుకోవచ్చో లేదో అని చెప్పేసి ఆయన వారు ఆగుతారు. అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, ఆగమేఘాల మీద గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండగా ఆగమేఘాల మీద ఆర్డినెన్స్ తీసుకొచ్చి జీవో తీసుకొస్తారు. జీవో తీసుకొస్తారు. అంటే ఇదేమైంది, ఈ మొత్తం ప్రయాసలో హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఈ ఇష్యూని ఈ కేసుని నిలబడకుండా చేసినటువంటి న్యాయవాది ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు. ఈ కేసులో ఐసీయూలోకి బీసీని తీసుకుపోయి డాక్టర్గా ఉండి మరి ఆపరేషన్ చేస్తున్నా అని చెప్పి పెద్ద ఎత్తున తతంగం చేసి సీరియస్నెస్ క్రియేట్ చేసి చివరికి ఆ పేషెంట్ మరణానికి కారణం ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. ఓకే, దీనికి ఆన్సర్ మనకి సతీష్ గారు ఇస్తారు. సతీష్ గారు ఏం చెప్తారు? కాంగ్రెస్ ఆపరేషన్ అయితే సక్సెస్ అయింది, కానీ బీసీలో అనేటటువంటి ఒక పేషెంట్ అయితే చంపేశారంటున్నారు. మిత్రమా, ఒక్కసారి వాస్తవాన్ని గ్రహించాలి. ఎవరైతే చట్టాన్ని ఆమోదించాలో, ఎవరైతే ఆర్డినెన్స్ కు ఆమోదం తెలపవలసిన అవసరం ఉండెనో వాళ్ళను మాత్రం నోరు తెరిచి పల్లెత్తి మాటను. ఎవరైతే ఇందాక ప్రొసీజర్ ప్రకారం రిజర్వేషన్లు చెయ్యాలని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్తా ఉందో, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చేసినప్పుడు ఏ ప్రొసీజర్ పాటించారు, ఎవరి ఆమోదం తీసుకున్నారు, ఈ దేశంలో ఏ సర్వే చేశారు, ఎందుకు ఆ రిజర్వేషన్ కల్పించారో మనం అందరం కూడా ఒక్కసారి వాస్తవాన్ని గ్రహించాలి. వారు చేసినటువంటి రిజర్వేషన్లకు ఎవరి యొక్క ఒపీనియన్ ప్రకారం, ఏ కమిషన్ ప్రకారం వాళ్ళు రిజర్వేషన్ ఇచ్చారు. మరి తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రమైనా ఆ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడినటువంటి అసెంబ్లీలలో ఆ అసెంబ్లీలో ఉన్నటువంటి మెజార్టీ సభ్యుల యొక్క ఆమోదం మేరకు చట్టం రూపొందించి కేంద్రానికి పంపితే దాన్ని కనీసం ఆమోదం తెలపకుండా, కనీసం రీమార్క్స్ కాల్ఫార్ చేయకుండా ఓళ్ళో పెట్టడం అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం ఏందో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. దాంతో పాటుగా రాజ్యాంగబద్ధ సంస్థగా ఉన్నటువంటి గవర్నర్ గారు ఆర్డినెన్స్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలంటే గవర్నర్ గారి ఆమోదం అవసరం. మరి గవర్నర్ గారు దాన్ని ఆమోదించకుండా, దాంట్లో ఏమన్నా లోటుపాట్లుంటే కాల్ఫార్ చేయకుండా ఓళ్ళో పెట్టుకోవడం అంటే ఎంతవరకు సమంజసమో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. అది వారిని కనీసం బీసీలకు కావాలని చెప్పి మేము డెడికేషన్ కమిషన్ వేసినాం, ఒక డేటా అనేది కలెక్ట్ చేయగలిగినాం. గతంలో 2 పర్యాయాల అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు డేటా కలెక్ట్ చేశారు. కనీసం
ఎలక్షన్ల ముందు మాత్రమే పబ్లిక్ డొమైన్ లో అయితే పెట్టారు. సతీష్ గారు మీరు ఈ ప్రక్రియ అంతా అది అవునా చేశారు, ఈ కాదా? ప్రక్రియ అంతా చేశారు, కానీ ప్రక్రియ చేశారు అన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ చేసిన ప్రక్రియలో చిత్తశుద్ధి లోపం ఉంది అనేదే అటు బీసీ సంఘాలు కావచ్చు, ఇటు ఎనలిస్టులు కావచ్చు చెప్తున్నటువంటి పరిస్థితి. ఓకే, పోనీ ఈ ప్రక్రియ గురించి పక్కన పెడితే ఇందాక శేషు గారు చాలా వ్యాలిడ్ పాయింట్ తీసుకొచ్చారు. ఆయన గణాంకాలతో సహా చెప్పినటువంటి పరిస్థితి. మీరు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లతో ముందుకెళ్తామని చెప్పి మీరు చెప్పినటువంటి నేపథ్యంలో అది కూడా సాధ్యం కాదంటూ కూడా ఆయన తేల్చేస్తున్నారు కదా, దానికి సంబంధించి ఏం చెప్తారు? అవి భారతదేశంలో లేనంటే వారు భారతదేశ రైట్ రైట్ సతీష్ గారు, మీ ఫ్రేమ్ ఫ్రీజ్ అవుతుంది, నేను మరోసారి మీ దగ్గరికి వస్తాను. వెంకటరెడ్డి గారు చెప్పండి. వెంకటరెడ్డి గారు అంతిమంగా మళ్ళీ పదే మిమ్మల్నే క్వశ్చన్ చేయట్లేదని అడుగుతున్నటువంటి పరిస్థితి. ఓకే, కాంగ్రెస్ అయితే హామీ ఇచ్చింది, గత నుంచి మీరు అంటున్నారు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను మేమెందుకు అమలు చేస్తామంటూ కూడా భారతీయ జనతా పార్టీ క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరు హామీ ఇచ్చారన్న దానికంటే కూడా బీసీల సంక్షేమం అందరికీ ముఖ్యమైనటువంటి అంశం కదా. ఇప్పుడు నేనే ఒకటే చెప్పాలనుకుంటున్నాను. నేను ఒకవేళ నిజంగానే భారతీయ జనతా పార్టీ లేకపోతే కేంద్ర ప్రభుత్వ పరిధిలో నిజంగానే చేయాలనుకుంటే మధ్యప్రదేశ్ లో ఎప్పుడో చేసేవాళ్ళు, మొన్న మహారాష్ట్రలో కూడా చేసేవాళ్ళు, బీహార్ లో కూడా చేసేవాళ్ళం కదా, అన్ని రాష్ట్రాల్లో చేసేవాళ్ళం కదా. మీరు చేయాలని అనుకోలేదు అనుకుంటా. అలాంటిది ఏమంటారు? మీరు చేయాలని అనుకోలేదు కాబట్టి చేయలేదు, చేయాలని అనుకుంటే చేయగలరని అంటున్నారుగా. మధ్యప్రదేశ్ లో ఎవరున్నారండి? ఏ ప్రభుత్వం ఉంది గత 20 సంవత్సరాల కాలంలో? బీజేపీ ప్రభుత్వం కాదా? కాంగ్రెస్ పార్టీ ఉంది అక్కడ? ఏమన్నా లేదు కదా. మధ్యప్రదేశ్ లో మహారాష్ట్రలో ఎవరున్నారు? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది కదా. బీహార్ లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కదా. నిజంగానే అక్కడ కూడా వచ్చింది, ఇట్లాంటి డిస్కషన్ వచ్చింది, ఇలాంటి పెంచాలని వచ్చింది. కానీ అక్కడ చేయాల్సిన ఏంటంటే ఆ ప్రొసీజర్ కానీ లేకపోతే రేపొద్దున ఏ విధంగా పెంచాలి అనే ఆలోచన ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రం తీసుకుంటే కాదు నేను అనేది, టోటల్ గా ఒక యూనిట్ గా మొత్తం నేషన్ తీసుకోవాల్సి వస్తుంది, భారతదేశాన్ని తీసుకోవాల్సి వస్తుంది. అందుకే కదా ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దానికి వీళ్ళు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ డిక్లరేషన్ తీసుకొచ్చింది? ఏ ఎన్నికల్లో కూడా గెలవలేని పరిస్థితులు ఉన్నారు, ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా వాళ్ళు ప్రభుత్వానికి రాలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చుకుంటూ పోయారు. కర్ణాటకలో కూడా అదే విధంగా ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చారు. కానీ అవుతున్నాయి అక్కడ? వాళ్ళు 6 గ్యారెంటీల హామీలు ఇచ్చారు, అవుతున్నాయి, అమలు అవుతున్నాయి అక్కడ? వ్యతిరేకత వచ్చింది అక్కడ కూడా. అందుకే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడ ఎలాగా గెలిచిరో అదే హామీలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చి ఈ రోజు ప్రభుత్వంకి వచ్చారు. వచ్చిన తర్వాత హామీల గురించి ఎప్పుడైనా మాట్లాడుతున్నారా? హామీలు ఎప్పుడైనా అమలు అవుతున్నాయా? ఎన్ని అమలు అవుతున్నాయి? 6 గ్యారెంటీలు ఫర్ ఎగ్జాంపుల్, ఆ 13 అంశాలు ఒక 2-3 అంశాలు మొదలుపెట్టింది తప్పితే ఇంకా 10 అంశాలు అట్లనే ఉన్నాయి. మరి ఈ తెలంగాణ వీళ్ళకి ఇచ్చిన హామీలతోటి హామీలు అమలు చేయకపోతే రేపొద్దున తెలంగాణ రాష్ట్రంలో వ్యతిరేకత రాదా? ఇగో ఇలాంటి హామీలు ఇచ్చి ఇష్టం వచ్చినట్టు అలవిగానే హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మీద భారతీయ జనతా పార్టీ పోరాటం చేసి పూర్తిగా వ్యతిరేకత తీసుకొచ్చింది కాబట్టి ఆ రోజు ఆ టైంలో కొన్ని అబద్ధాలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చింది. కాబట్టి వీళ్ళకి డిపాజిట్లు రాలే కాంగ్రెస్ పార్టీకి 6 నెలల ముందు, ఎన్నికల ముందు. సో అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ రాష్ట్రంలో బీసీ సమాజాన్ని, మహిళల్ని, రైతుల్ని, రైతు కూలీల్ని, ఆటో డ్రైవర్లని, నిరుద్యోగుల్ని, మరి తర్వాత ఇది